అయితే నా తండ్రి నీకు కీడు చేయను ఉద్దేశించుచున్నాడని నేను తెలుసుకుని ఎడల, అయితే నా తండ్రి నీకు కీడు చేయట ఉద్దేశించి నాకు తెలిసిన ఎడల దాని నీకు తెలియజేసి దానిని నీకు తెలియజేసి నీవు క్షేమముగా వెళ్ళునట్లు నిన్ను పంపివేయని ఎడల యెహోవా నాకు గొప్ప అపాయము కలుగజేయును. హల్లెలూయా. ఎవరు కలిగజేస్తారంట అపాయం? ఇక్కడ ఎవరికి? యెహోవా. అంటే దావీదుకి తోడుగా ఎవరున్నారని తెలుసుకున్నాడు యోనతాను. యెహోవా తోడుగా ఉన్నాడని తెలుసుకున్నాడు. యోనతాను యెహోవా తోడుగున్నాడని తెలుసుకున్నప్పుడు చెప్తూ ఉన్నాడు, ఒకవేళ దావీదు నా తండ్రికి నిన్ను ఒకవేళ అప్పగించినా, నా తండ్రి నిన్ను చంపివేసినా, అప్పుడు ఒకవేళ నా తండ్రి నీకు కీడు చేసినా మా పైకి ఎవరు వస్తారు? యెహోవా వస్తాడు. అప్పుడు మేమేమవుతాము? చనిపోతాం. కాబట్టి నేను నీకు కీడు చేయను, నిన్నేదో ఒక రకంగా నేనేం చేస్తాను? తప్పించి నిన్ను మళ్ళీ పంపిస్తానని చెప్తాడు. హల్లెలూయా. చూడండి, మళ్ళీ కిందకి చదవండి. అయితే నేను బ్రతికి ఉండిన ఎడల నేను చావకుండా యెహోవా దయ చూపునట్లుగా నీవు నాకు దయ చూపకపోయిన ఎడలనేమి నేను చనిపోయిన ఎడల యెహోవా దావీదు శత్రువులను ఒక్కడైనా భూమి మీద నిలువకుండా నిర్మూలన చేసిన తరువాత నీవు నీ సంతతి వారికి దయ చూపకపోయిన ఎడలనేమి యెహోవా నిన్ను విసర్జించునుగాక. హల్లెలూయా. ఇక్కడ ఇవన్నీ ఒకవేళ చేస్తే వీళ్ళ జీవితంలో ఏమవుతుందంట? ఇప్పుడు యోనతాను మేలు చేశాడు అనుకో దావీదుకి, దేవుడు ఎవరికి తోడుగా ఉంటారు? యోనతానుకు తోడుకుంటాడా లేదా? ఒకవేళ కీడు చేస్తే యోనతానుకి ఏమై ఉంటాడు? విసర్జించేస్తాడా లేదా దేవుడు? అయితే జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, చూడండి 17వ వచనం ఒకసారి చదువుమా. 17 యోనతాను దావీదును తన ప్రాణ స్నేహితునిగా ప్రేమించిన గనక ఆ ప్రాణమును బట్టి దావీదు చేత మరలా ప్రమాణము చేయించను. హల్లెలూయా. ఇక్కడ వీళ్ళు మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నారు, ఒక్కొక్కటి దావీదుతో మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాడు. లాస్ట్కి మళ్ళీ సెకండ్ టైం ఏం చేశాడు? ప్రమాణం చేయించాడు. ప్రాణ స్నేహితుడు గనక నీ ప్రాణమునకు నా ప్రాణమును అడ్డేస్తానని చెప్తూ ఉన్నాడు. నా ప్రాణమునకు నీ ప్రాణము తోడుగా ఉంటుందని చెప్తూ ఉన్నాడు. అయితే ఈరోజు ఈ ప్రాణము దేవుడిచ్చిన నీ ఆత్మ దేవుని దగ్గరికి చేరవేయాలని అంటే ఈ ఆత్మకు ఎవరు తోడుగా ఉండాలో తెలుసా? నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. నీ ప్రాణం నరకంలో పడిపోకుండా పరలోకం చేరాలంటే యేసుక్రీస్తు రక్షణ కావాలి, యేసుక్రీస్తు ప్రేమ కావాలి, యేసుక్రీస్తు మాట వినాలి, ఆయన యందు విశ్వాసం ఉంచాలి, ఆయన హృదయంతో నీ హృదయం ఏకం కావాలి. కాబట్టి ఈరోజు నువ్వు ఆయన్ని ప్రాణ స్నేహితుడిగా చేసుకో. హల్లెలూయా. నువ్వు ఆయన ప్రాణ స్నేహితుడిగా చేసుకుంటే ఆయన నిన్ను గొప్ప రక్షణ భాగ్యం ఇస్తాడు. ఈ లోకంలో ఎవరి రక్షణ? ఈ లోకంలో డబ్బు ఇవ్వలేదు, ఆస్తి ఇవ్వలేదు, అంతస్తు ఇవ్వలేదు, ప్రేమ ఇవ్వలేదు, ఏమి ఇవ్వదు. కానీ పరలోకంలో ఉన్న తండ్రి ఇచ్చిన రక్షణను ఎవరు అది తీసివేయలేరు. నిన్ను ఆయన పరలోకంలో తీసుకువెళ్తాడు. హల్లెలూయా. ఇక్కడ దావీదు హృదయము అలాగే యోనతాను హృదయము ఏకమయ్యాయి. వాళ్ళు ప్రాణ స్నేహితులుగా ఉన్నారు, నిబంధన చేసుకున్నారు. ఆయన దుప్పటి, దానికి కావాల్సినటువన్నీ, కత్తి, అన్ని విల్లు అన్నీ ఈయనకి స్నేహితుడికి ఇచ్చాడు. అయితే నీ కొరకు నా కొరకు మన ప్రాణ స్నేహితుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఏమిచ్చారో తెలుసా? అన్నిటికన్నా ముఖ్యమైన ప్రాణమునిచ్చాడు. హల్లెలూయా. దుప్పటి ఇవ్వలేదు, కత్తి ఇవ్వలేదు, ఈటి ఇవ్వలేదు, కానీ ఆయన నీ కొరకు నా కొరకు ఏమిచ్చాడు? ప్రాణమును పెట్టాడు. ఈ లోకంలో ఎవరు చేయలేని, సృష్టిలో ఎవరు చేయలేని గొప్ప గొప్ప దానము నీకు నాకు చేశాడు. ఆయన ప్రాణమును దానం చేశాడు. ఆయన ప్రాణమును దానం చేసి తిరిగి 3వ రోజు లేచి తండ్రి కుడిపార్శ్వాన కూర్చొని ఉన్నాడు. ఆయన ఈరోజు నిన్ను నన్ను ఏం చేస్తూ ఉన్నాడు తెలుసా? ఆయన కనుదృష్టి మన పైన ఉంటూ ఉంది. మనల్ని చల్లని చూపులతో చూస్తున్నాడు. ఆయన రెక్కల నీళ్ళలో మనల్ని దాస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమను మనం పంచుతూ ఉన్నాడు. ఆయన ప్రేమ ద్వారా ఈరోజు మనల్ని ఏం చేస్తున్నాడు? నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అయితే నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, ఒకసారి చూడండి 20వ అధ్యాయంలో 41-42 చదవండి.
వాడు వెళ్ళిపోయిన వెంటనే దావీదు దక్షిణపు దిక్కు నుండి బయటకు వచ్చి బయటికి వచ్చి 3 మార్లు సాష్టాంగ నమస్కారం చేసిన తరువాత వారు ఒకరినొకరు ముద్దు పెట్టుకొనుచు ఏడ్చుచుండిరి. హల్లెలూయా. స్తోత్రం. ఎవరు వెళ్ళిపోయిన తర్వాత అంటే సౌలు సైనికులు యోనతానుతో వచ్చారు, వాళ్ళని పంపించేశాడు. ఎవరిని తప్పించాలి ఇప్పుడు? దావీదుని తప్పించాలి కదా, ఫ్రెండ్ని తప్పించేదానికి వాళ్ళని పంపించేసి అప్పుడు వెంటనే ఏం చేశారంటే సాష్టాంగపడి నమస్కారం చేసుకుని ఒకరినొకరు ఏం చేసుకున్నారంట? ముద్దు పెట్టుకున్నారు, ఏడ్చుకున్నారంట. అయ్యో నా స్నేహితుడా, నీకు నా వలనే ప్రాణము ముప్పి ఉన్నది, అంటే నేనే ప్రాణం తీయాల్సిన స్థితిలోకి నిన్ను నా తండ్రి నిన్ను చంపమని పంపిస్తున్నాడు ప్రతిసారి. నా తండ్రి ఏమో జీవము కలిగిన దేవుడి తోడు, నేను ఇంకా ఆయన చంపనని ప్రమాణం చేశాడు. ఆయన దేవుని ప్రమాణం పైన ఆయన నిలబడలేదు. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తూ ఉన్నాడు? నిన్ను చంపమని పంపిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే సౌలు సైనికులు యోనతానుతో కూడా వచ్చినప్పుడు వెంటనే పంపించేసి ఇద్దరు ఏం చేశారంట? 3 మార్లు సాష్టాంగ నమస్కారం చేసి తర్వాత ఒకరినొకరు ముద్దు పెట్టుకుని ఏడ్చుకుని ఇలాగుండగా దావీదు మరీ బిగ్గరగా ఏడ్చెను. హల్లెలూయా. దావీదు మరి బిగ్గరగా ఏడ్చి 42వ వచనం చదవమ్మా. అంతటా యోనాతాను యెహోవా నీకును నాకును మధ్య నీ సంతతికి నా సంతతికి మధ్య ఎన్నటెన్నటికి సాక్షిగా ఉండునుగాక. హల్లెలూయా. ఎవరు సాక్షిగా ఉంటారంట? యెహోవా దేవుడు సాక్షి. ఎందుకుంటూ ఉన్నాడు? వీళ్ళిద్దరు స్నేహము అలాగుంది. ప్రాణ స్నేహితుడు ప్రాణమును తప్పిస్తూ ఉన్నాడు. అయితే దావీదుకి ఎవరు తోడై ఉన్నారో తెలుసా? జీవము కలిగిన దేవుడు తోడై ఉన్నాడు. హల్లెలూయా. యోనతాను అనుకుంటూ ఉన్నాడు నేను తప్పిస్తున్నానులేనని. యోనతానికి అట్టి మనసును కలిగజేసింది ఎవరు? దేవుడు కలిగజేశాడు. అలాంటి స్నేహితుడు ఇచ్చింది ఎవరు? దేవుడు ఇచ్చాడు. అందుకనే వీళ్ళిద్దరు హృదయములను ఏకం చేసి వాళ్ళిద్దరూ ఎలాగంట నమస్కరించి దేవునికి వాళ్ళిద్దరు ఏడ్చుకుంటూ ముద్దులు పెట్టుకొని వెంటనే దావీదు బిగ్గరగా కేక వేసి ఇంకా గట్టిగా ఏడుస్తున్నాడంటే ఎందుకో తెలుసా? నేను ఏ కీడు చేయలేదు. ఆయన సౌలు ఏమి అంటున్నాడు? నన్ను చంపాలనుకుంటూ ఉన్నాడు. అయితే నువ్వు రక్షిస్తున్నావు నా ఫ్రెండా, నా స్నేహితుడా, నువ్వు గొప్పవాడివని అనుకుంటూ ఉన్నాడు. అయితే చూడండి, ఇవన్నీ జరిగిన తర్వాత చూడండి, మనమిద్దరము యెహోవా నామమును బట్టి ప్రమాణం చేసుకుని ఉన్నాము గనుక మనసులో నెమ్మది కలిగి పొమ్మని దావీదుతో చెప్పగా దావీదు లేచి వెళ్ళిపోయెను. యోనాతాను పట్టణమునకు తిరిగి వచ్చును. ఎవరు నామములో వీళ్ళిద్దరు ప్రమాణం చేసుకున్నారంట? యెహోవా నామములో. అది అన్ని నామముల కన్నా పై నామము. ఆ నామములో ఏముందో తెలుసా? నీకు శాంతిని, సమాధానమును, రక్షణను, ప్రేమనిస్తుంది. ఆ నామములో వీళ్ళిద్దరు ఏం చేసుకున్నారు? నిబంధన చేసుకున్నారు, ప్రమాణం చేసుకున్నారు. కాబట్టి వాళ్ళిద్దరికి ఏం కలిగిందంట? నెమ్మది కలిగింది. హల్లెలూయా. వాళ్ళిద్దరు హృదయములు గలిబిలిగా ఉన్నాయి. నా ఫ్రెండ్ని ఎప్పుడు మా నాన్న చంపేస్తాడని టెన్షన్స్తో ఉన్నాడు. దావీదు అనుకుంటూ ఉన్నాడు సౌలు చంపేస్తాడు, అలాగే నా ఫ్రెండ్కి నేను దూరం అయిపోతాను అనుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు లోకంలో మనం ఎలాంటి స్థితిలో ఉన్నామో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోక స్నేహము దేవునికి విరోధమైనది. ఈ లోక ప్రేమ దేవునికి విరోధమైనది. ఈ లోకములో ఉన్నది పాపము. ఈ లోకములో ఉన్న దాన్ని వల్ల నువ్వు రక్షింపబడలేవు. ఈ లోకములో ఉన్నది నిన్ను పరలోకానికి తీసుకెళ్ళలేదు. అయితే నిన్ను పరలోకానికి తీసుకెళ్ళగలిగింది ఒకే ఒక ప్రేమ, నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు వారి ప్రేమ. హల్లెలూయా. నజరేయుడైన యేసు క్రీస్తు రక్షణ, నజరేయుడైన యేసు క్రీస్తు నామములో నువ్వు రక్షింపబడితే ఖచ్చితంగా నిత్య జీవమును నువ్వు పొందుకోగలుగుతావు. హల్లెలూయా. లాస్ట్ ఒక మాట నేను గుర్తు చేసి క్లోజ్ చేస్తాను. చూడండి, ఇక్కడ దావీదు యోనతాను ఒక మాట అంటాడు. 23వ అధ్యాయము 18వ వచనం చదువు. వీరిద్దరూ యెహోవా సన్నిధిని నిబంధన చేసుకున్న తరువాత దావీదు వనములో నిలిచెను. యోనాతాను తన ఇంటికి తిరిగి వెళ్ళెను. అంటే ఈ నిబంధన ఇంతకు ముందే మనం చదువుకున్నాము. ఇంకొకటి ఏంటంటే సౌలు ఒక మాట అంటాడు, యోనాతాను అంటాడు, నువ్వు రాబోయే రోజుల్లో రాజు అవుతావు అంటాడు. హల్లెలూయా. ఎవరు రాజు అవుతాడంట?
యోనాతాను చెప్తాడు దావీదుకి, దావీదు నువ్వు ఎంత కష్టపడుతూ ఉన్నావు, 17వ వచనం. నీవు ఇజ్రాయేలీలకు రాజు వగుదువు, నువ్వు ఇజ్రాయేలుడికి రాజు వగుదువు, నేను నీకు సహకారినవుదును. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, రాజకుమారుడిగా ఉన్నాడు ఎవరు? యోనాతాను. కానీ యోనాతాను ఏం చెప్తూ ఉన్నాడు? నువ్వు ఇజ్రాయేల్కి రాజు అవుతావు, నేను నీకు సహకారిగా ఉంటానని చెప్తున్నాడు. ముందే దేవుడు ఎవరికి బయలుపరిచాడు? యోనాతానికి బయలుపరిచాడు. ఎందుకనంటే వీళ్ళిద్దరు హృదయాలు దేవునితో సంబంధం కలిగి ఉన్నాయి. హల్లెలూయా. వీళ్ళిద్దరు హృదయాలు కలిగి ఉన్నాయి సమాధానము. మళ్ళీ వీళ్ళిద్దరు హృదయములు కలిగి ఎవరితో సమాధానం కలిగి ఉన్నాయో తెలుసా? దేవునితో సమాధానం కలిగి ఉన్నాయి. జీవము కలిగిన దేవునితో సమాధానం కలిగి ఉన్నాయి. కాబట్టి ముందునే యోనాతానికి దేవుడు బయలుపరిచాడు, నువ్వు త్వరలో రాజు కాబోతూ ఉన్నావు, నేను నీకు సహకారిగా ఉండబోతూ ఉన్నాను అంటూ ఉన్నాడు. వెంటనే ఏం జరిగిందో చూడు. రెండో సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చదవండి. యూదావారు అక్కడికి వచ్చి యూదావారి మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకము చేశాడు. చూడండి, దేవుడు ఏం చేశాడు? ఒక బందీగా ఉన్నాడు. ఎవరు? దావీదు. సౌలు ఎప్పుడెప్పుడు చంపాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ యోనాతాను స్నేహితుడికి ఎప్పుడో దేవుడు బయలుపరిచాడు, నువ్వు రాజు అయిపోతూ ఉన్నావు, నీకు నేను సహకారిగా ఉండబోతూ ఉన్నాను. ఈరోజు నువ్వు పరిగెడుతూ ఉన్నావు భయపడి, నువ్వు భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకనంటే దేవుడు నిన్ను గొప్ప సింహాసనం మీద ఉంచబోతూ ఉన్నాడని ముందే చెప్పేశాడు. ఎవరు? యోనాతాను. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ యూదా వారికి 7.5 సంవత్సరం రాజుగా ఉంటాడు. ఎవరు? దావీదు. తర్వాత ఒక మిగతా 11 గోత్రాలకి తర్వాత ఇజ్రాయెల్ అందరికీ రాజుగా ఉంటాడు. తర్వాత ఎప్పుడు 5:3లో ఉంటుంది. ఏమని? ఇజ్రాయెల్ ప్రజలందరికీ రాజుగా మళ్ళీ ఉంటాడు. ఒక 7 ముందు మాత్రము ఒక గోత్రానికి రాజుగా ఉంటాడు 7.5 సంవత్సరం. తర్వాత ఇజ్రాయెల్ 12 గోత్రాలకి రాజుగా ఆయన దేవుడు నియమిస్తాడు. హల్లెలూయా. ఈరోజు చూడండి, ఎలాంటి స్థితిలో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి భయంగా బ్రతుకుతూ ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టాడు. హల్లెలూయా. వాళ్ళిద్దరి స్నేహానికి దేవుడు ఏం చేశాడంటే రాజును చేశాడు. వాళ్ళిద్దరి స్నేహం అంత గొప్పది. అయితే వాళ్ళిద్దరు హృదయములు దేవునితో సమాధానం పడి ఉన్నాయి. ఈరోజు నీ హృదయము నా హృదయము దేవునితో సమాధానం పడి ఉంటే ఖచ్చితంగా మనము అట్టి ప్రేమను కలిగి ముందుకు వెళ్తాము. మన స్నేహితుడిని మనము ఈరోజు చూడండి, ప్రాణ స్నేహితుడిని వాళ్ళ తండ్రి దగ్గర నేను తప్పించాడు. ఈరోజు నీ ప్రాణ స్నేహితుడికి నువ్వేం కలిగించాలో తెలుసా? ఈ లోకమనే పాపము నుంచి నువ్వు తప్పించి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువు వారిని నువ్వు తెలియజెప్పాలి. అది నువ్వు ఇచ్చే రక్షణ ఏదైనా ఉందంటే. కాబట్టి అది జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి మనము ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా. నీ స్నేహితుడికి నువ్వు రక్షణ ఇవ్వాలి. నీ స్నేహితుడికి యేసుక్రీస్తు ప్రేమను పంచిపెట్టాలి. నీ స్నేహితుడు నీ పాపం అనే లోకం నుంచి తప్పించి దేవుని వైపు నడిపిస్తే అప్పుడు నీ ఫ్రెండ్ హృదయము నీ హృదయము దేవునితో సమాధానం పడి దేవుని నీతినైన రాజ్యమును ఈ భూమిపైన స్థిరపరిచి పరలోకం చేరుదురుగాక. ఇట్టి మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.